బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. నైజీరియా ఉత్తర భాగంలోని కీలక ప్రాంతమైన బోర్నోలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది చనిపోగా 30 మంది గాయపడ్డారు. చేపల మార్కెట్ ఏరియాలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఓ మహిళ తన శరీరానికి పేలుడు పరికరాన్ని కట్టుకుని మార్కెట్ ప్రాంతంలోకి వచ్చి దాడికి పాల్పడ్డారని బోర్నో పోలీస్ అధికారి నహుమ్ కెనెత్ దాసో తెలిపారు. ఇక నైజీరియాలోని బోర్నో ప్రాంతం బోకో హరాం అనే టెర్రరిస్ట్ గ్రూప్ దాడులకు కేంద్రంగా ఉంటుంది. గడిచిన 16 ఏళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రభావితమవుతోంది. టెర్రర్ అటాక్లు అనేక కష్టనష్టాలకు కారణమవుతున్నాయి. 2009 నుంచి జరుగుతున్న ఈ తీవ్రవాద కార్యకలాపాల్లో ఆస్తి ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పటికే వేల మంది మృతి చెందారు. ఉగ్రవాద చర్యలకు తట్టుకోలేక దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రజలు ఇళ్లను విడిచిపెట్టి వెళ్లిపోయారు. దాడుల్లో గాయపడే వారికి సకాలంలో వైద్యం అందించేందుకు స్థానిక ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ ఎమర్జెన్సీ సర్వీసులు నత్తనడకన సాగుతున్నాయి. రక్షణ బృందాలు రంగంలోకి దిగి బాధితులకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక నైజీరియాలో తాజాగా జరిగిన దాడులు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా భద్రతా చర్యల పట్ల ప్రభుత్వం పోరాటంపైన ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఉగ్ర కార్యకలాపాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసి టెర్రర్ అటాక్లను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న 2 వ్యక్తులకు జైలుకిచ్చారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. 2 నిందితులకు సంబంధించిన స్థిరాస్తులను కోర్టు ఆదేశాల మేరకు సీజ్ చేశారు. 2003లో హంద్వారాలో మహమ్మద్ షఫీ భారా, జిహెచ్ ముస్తఫాలు ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారు. హంద్వారా, మూన్బాల్ వాసులైన వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై కొన్నేళ్లుగా కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఆ క్రమంలో ఈ నెల 20న కోర్టు కీలక తీర్పునిచ్చింది. వీరిద్దరి ఆస్తులు సీజ్ చేయాలంటూ కశ్మీర్ పోలీసులను ఆదేశించింది. ఇక సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు రేకెత్తించేందుకు వీరిద్దరూ ఉగ్రవాద చర్యలను చాలా కాలంగా ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉగ్రవాద చర్యలో వీరిద్దరి ప్రమేయం బలంగా ఉందనే ఆరోపణలు సైతం ఉన్నాయి. మరోవైపు ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. దీంతో పాక్ వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో పాక్ తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాలను భారత్ రద్దు చేసుకుంది. అలాగే పాక్ సైతం సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘర్షణ వేళ భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ ఘటనలో 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారు. అనంతరం సరిహద్దు వెంబడి రాష్ట్రాల లక్ష్యంగా
పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసింది. ఇక కోర్టు తాజా తీర్పుతో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న వారి ఆస్తులు సీజ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఈ తరహా చర్యలకు ఆస్కారమే ఉండదనే ప్రచారం సాగుతోంది.